2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించేందుకు యుఎస్ సైడ్ $21 మిలియన్ ఇచ్చింది. ఇన్ని కుట్రలు జరిగిన దొంగలందరూ అలయన్స్గా ఫామ్ అయిన ఈ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే అమ్ముడు పోని దేశభక్తుల ఓట్ల వల్ల. జాతీయతను, దేశభక్తిని ఏ డబ్బు ఎవ్వడూ కొనలేడు. ఈ యుఎస్ సైడ్ మన భారతదేశంలో మత మార్పిడిలు కూడా చేసింది. ఎలా చేసింది అనేది నేను మరొక వీడియోలో చెప్తాను. ఇలాంటి ఒక న్యూస్ ఈ దొంగ అమ్ముడుపోయిన జర్నలిస్టులకి దొరికితే అది వాళ్ళ అపోజిషన్ పార్టీ బీజేపీ పార్టీ చేసిందని, భారత్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, నిజాన్ని తొక్కేసి మొత్తం జర్నలిస్టులను టీవీలను గుప్పెట్లో పెట్టుకుని గెలిచారు భారత ప్రభుత్వం అని రచ్చ చేసేవాళ్ళు కాదా? ప్రపంచమంతా మాట్లాడేది కాదా? ప్రతి ఒక్కరికి తెలిసేది కాదా? ఈ న్యూస్ వైరల్ అయ్యేది కాదా? కానీ ఈ విషయం అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు శత్రువు వేసే అస్త్రాలకు సమాధానాలు ఇచ్చుకోవడమే కాకుండా డిఫెన్స్ మోడ్లో ఉండకుండా ఇలాంటివి కూడా తెలుసుకోవాలి, మరింత మందికి మనం తెలియచేయాలి. ఆ పని మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. జై భారత్, జై హింద్.